15వ అధ్యాయం. నిర్గమాకాండము 15వ అధ్యాయము 11వ వచనం అందరం కలిపి చదువుదాం. తర్వాత 22 నుండి చివరి వరకు మార్చి చదువుదాం. నిర్గమాకాండము 15వ అధ్యాయము 11వ వచనం అందరం కలిపి. యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయవాడవు, నీ వంటి వాడు ఎవడు? 22 నుండి. మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. ప్రజలు మేమేమి త్రాగుదామని మోషే మీద సణుగుకొనగా మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములలో ఏదియు మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. ప్రార్థన. ప్రేమగల తండ్రి, నిన్ను ఆరాధించుట కొరకై నీ పరిశుద్ధాలయంలో నీ ప్రజలముగా మీరు మమ్మల్ని సమకూర్చిన దాని కొరకే వందనాలు. పాటలను బట్టి నిన్ను స్తుతిస్తున్నా. బలహీన స్వరములు మీరు బలపరిచి నిన్ను గానము చేయడానికి ఇష్టపడిన దాని కొరకే వందనాలు. ఆరాధన కొరకే సిద్ధపడుచుండగా నీ వాక్యపు సహాయం దయచేయండి, నీ ఆత్మ నడిపింపు దయచేయండి. బలహీనుడను అయోగుడను అపాత్రను సంపూర్ణంగా మరుగుపరిచి నీ బోరగా మాత్రమే నన్ను వాడుకున్నామని కోరుతున్నాను. మేమందరము ఆత్మతో సత్యముతో యథార్థముగా ఆరాధించడానికి కావలసిన సిద్ధపాటు మాకు దయచేయమని అపవాదికి లయపరుస్తూ కూడి వచ్చిన వారిని బట్టి స్థుతులు, మార్గంలో వారిని త్వరపెట్టి నడిపించమని యేసు ప్రశస్త నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవుడు అబ్రాహామును పిలిచి అబ్రహాముగా మార్చి అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసి వాగ్దానము ద్వారా అబ్రాహాము యొక్క విశ్వాసాన్ని గణపరిచి అబ్రహాము నిత్యమైన వాటి కొరకు, శ్రేష్టమైన వాటి కొరకు, యుగయుగాలు ఉండే వాటి కొరకు ఎదురు చూచేటట్లుగా దేవుడు అబ్రహాము పక్షంగా తన కృపను అనుగ్రహింపచేశాడు. భూలోకంలో కూడా స్వాస్యాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానము నీ 4వ తరం వారు స్వతంత్రించుకుంటారు అని చెప్పి యాకోబు కాలంలో ఆయన కుమారుడైనటువంటి యోసేపు ద్వారా ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తులోనికి నడిపించి సుమారు 430 సంవత్సరాలు అక్కడ ఐగుప్తు యొక్క అనుభవం వారు కలిగినట్లుగా చేసి ఆ తర్వాత దివ్య సుందరుడైనటువంటి మోషే ద్వారా వారికి విడుదల కలిగి చేసినట్లుగా దీని యొక్క వాక్యంలో మనం అనేకసార్లు చదివాం, విన్నాం. మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలను విడిపించి వారందరూ ఐగుప్తులో అనగా లోకములో బానిసలుగా ఉన్నప్పుడు, పాపపు బానిసత్వం కలిగిన వారుగా ఉన్నప్పుడు ఎర్ర సముద్రము ద్వారా వారికి మారు మనస్సు, బాప్తిస్మము అనుభవం వారికి కలుగ చేసి వారిని ఐగుప్తు చెరలో నుండి అనగా ఈ లోకము అనేటువంటి చెరలో నుండి బయటికి నడిపించాడు. ఈ మధ్యలో రకరకాల అనుభవాలు, బాధలు, కష్టాలు, శోధనలు వారు ఐగుప్తులు ఎదుర్కొన్నారు. వీటన్నిటి మధ్యలో కొన్నిసార్లు దేవుణ్ణి
దేవుని యొక్క సేవకులను వారు దూషించారు, అవమానపరిచారు, నిందించారు. మేము ఇక్కడే ఉంటాం ఐగుప్తులోనే అని రకరకాలుగా వారి యొక్క బాధను వ్యక్తపరుస్తూ వచ్చారు. అయితే దేవుడు తాను ఏర్పరచుకున్నటువంటి అబ్రహాముకు చేసిన వాగ్దానము మార్చడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే దేవుడు మాట ఇచ్చి తప్పిపోయేవాడు కాదు. మాట ఇచ్చి దాన్ని నెరవేర్చే వరకు కూడా ఆయన వెంటాడేవాడు. కొన్నిసార్లు వెంటనే నెరవేర్చవచ్చు, కొన్నిసార్లు ఆలస్యం అవ్వచ్చు, కానీ మాట మార్చడు, మాటను నెరవేర్చట్లో తప్పిపోయేవాడు కాదు. అందుకనే లేవి సంఖ్యాకాండలో మనం చదువుతాం, దేవుడు అబద్ధం ఆడుటకు నరపుత్రుడు కాదు అంటాడు. కాబట్టి ఆయన ఒక్కసారి మాట ఇచ్చాడంటే దాన్ని తప్పకుండా నెరవేర్చేవాడు. కాబట్టి ఆ ఐగుప్తులో నుండి వారికి విడుదల కలుగ చేసి ఎర్ర సముద్రం గుండా వారు నడిపించినప్పుడు ఎర్ర సముద్రంలో జరిగిన అద్భుతాన్ని బట్టి, దేవుడు వారికి చేసినటువంటి ఆశ్చర్యకార్యములను బట్టి వారు దేవుణ్ణి స్తుతించి ఆరాధించి మహిమపరిచారు. 11వ వచనం అదే కదా, వేల్పులలో నీ వంటివాడు ఎవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటివాడు ఎవడు. కాబట్టి ఇశ్రాయేలీయులు ఆ దేవుని యొక్క దైవత్వాన్ని గుర్తించారు, ఆయనలో ఉండేటువంటి గొప్పతనాన్ని గుర్తించారు, ఆయన తన ప్రజల విషయమై కలిగి ఉండేటువంటి ఉన్నతమైన ప్రేమను వారు గుర్తించారు. తన ప్రజలను ఏ రీతిగా కాపాడుతాడో, భద్రపరుస్తాడో, విడిపిస్తాడో, తప్పిస్తాడో, లేక వారికి ఉండే అడ్డులు తొలగిస్తాడో వారు గుర్తించి ఆ పాట పాడినట్లుగా మనము చూస్తున్నాం. ఐగుప్తులోంచి బయటకు వచ్చారు, ఎర్ర సముద్రంలో ప్రయాణం చేసి, ఆరిన నేల మీద ప్రయాణం చేసి ఆవులి ఒడ్డుకు వెళ్ళిపోయారు. తర్వాత ఐగుప్తీయులు కూడా వారిని తరమడానికి ప్రయత్నించినప్పుడు వారు ఎర్ర సముద్రంలో మునిగిపోయినట్లుగా మనం చూస్తాం. ఇవన్నీ జరిగిన తర్వాత వారు విశ్వాస యాత్రను కొనసాగింపజేస్తున్నారు. మన జీవితాల్లో కూడా ఈ లోకమనే అరణ్యంలో నుండి బయటకు వచ్చాం, విశ్వాస యాత్రికులుగా మనం ఉన్నాం. దేవుడు ఈ లోకమనే అరణ్యంలోనే మనల్ని ఇంకా నడిపిస్తూ ఉన్నాడు. మనం ఇంకా పరిపూర్ణులం కాలేదు. ప్రభు యొక్క ప్రత్యక్షత లేక రాకడ కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాం. ఈ సృష్టి కూడా మిగుల ఆశతో ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఉందంట. కాబట్టి అటువంటి మార్గంలో మనం నడుస్తున్నప్పుడు మనకు ఎదురయ్యేటువంటి ప్రతి అనుభవంలో దేవుడు మనతో ఉన్నాడు. ఆనాడు ఇశ్రాయేలీయులతో ఉన్న దేవుడే, అరణ్యంలో వారిని నడిపించిన దేవుడే ఈ లోకమైన అరణ్యంలో మనల్ని కూడా నడిపిస్తున్నాడు అని ఎరిగిన వారమై ఆయనను మనం ఆరాధించాలి. ఆయన మనల్ని నడిపించకపోతే, లేక ఆయన మన ముందుండకపోతే, లేక తన వాగ్దానం మన యందు విస్తరింప చేయకపోతే ఈ లోకమైన అరణ్యములో ఎప్పుడో నశించిపోదాం. ఆ ఎర్ర సముద్రంలోనే మునిగిపోదాం. ఒకవేళ లేదు, ఎర్ర సముద్రం పాయలు కాకపోతే ఐగుప్తులకు మరలా బానిసలం అయిపోదాం, అంటే మరలా లోకానికి బానిసలం అయిపోదాం. మరలా వాళ్ళు వెనక్కి తీసుకెళ్ళి మరలా వారిని దాసులుగా పెట్టుకునేవారు. అయితే దేవుడు అద్భుతం చేసి, అదే రాస్తారు కదా, అద్భుతములు చేయవాడవు నీ వంటి వాడు ఎవడు. అద్భుతము చేసి దేవుడు మనలను రక్షించాడు, విమోచించాడు, తన ప్రజగా చేసుకున్నాడు, తన మార్గంలో నడిపిస్తున్నాడు. ఆయన మార్గంలో నడిచేటువంటి మనము దేవుణ్ణి ఆరాధించాలి. ఆయన మార్గంలో ఎన్నో అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. ప్రతి దినము, ప్రతి క్షణము మన పక్షంగా ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్యకరమైన కార్యాలు చేస్తూ ఉన్నాడు. వాటన్నిటిని తలపోసుకుంటూ ప్రభువును మనము ఆరాధించాలి, స్తుతించాలి. విశ్వాస యాత్రలో మనకు ఎదురయ్యేటువంటి అనుభవాలు, వాటి నుంచి దేవుడు ఎలా విడిపిస్తున్నాడు, వాటిని బట్టి మనం ఎలా ప్రభువును ఆరాధించాలో ఒక 3-4 విషయాలు మనం చదువుకున్న భాగంలో ఉండి మనము చూద్దాం. చదవండి. నిర్గమకాండము 15వ అధ్యాయము 22వ వచనం. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. షూరు చాలా షూరు అరణ్యము. విశ్వాస యాత్రలో షూరు అనేటువంటి అనుభవం మనకు ఎదురవుతుంది. షూరు అంటే అర్థం ఏంటంటే అడ్డుగోడ.
షూరు అంటే అర్థం ఏంటంటే అడ్డుగోడ. విశ్వాసయాత్ర ముందుకు సాగకుండా అనేకమైన ఆటంకాలు, అడ్డుగోడలు ఎదురవుతుంటాయి. ఈ అడ్డుగోడ తగిలినప్పుడు నిరాశపడకుండా, వెనుదిరగకుండా, లేక మరలా లోకవైపు చూడకుండా, మరలా లోకమునకు లేక ఐగుప్తుకు లేక పాపమునకు బానిసలు కాకుండా మన దేవుడు మనతో ఉండి మనకు ఎదురయ్యేటువంటి ప్రతి ఆటంకాలు, అడ్డులు తీసివేసేవాడు. లోకం అనే అడ్డు కూడా ఉంటుంది, పాపం అనే అడ్డు కూడా ఉంటుంది, శాపం అనే అడ్డు కూడా ఉంటుంది, మరణం అనే అడ్డు కూడా ఉంటుంది. ఇంకా వ్యక్తిగతంగా భౌతికమైనవి, శరీర సంబంధమైనవి ఎన్నో అడ్డులు మనకు ఎదురవుతూ ఉంటాయి విశ్వాసయాత్రలు. వీటన్నిటినీ తొలగించేవాడు ఆయనే. యెషయా గ్రంథం 59వ అధ్యాయము 1 వచనాల్లో భక్తుడైన యెషయా మాట్లాడతాడు. రక్షింపనేరకినట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరకినట్లు ఆయన చెవులు మందము కాలేదు, మీ పాపములు మీకును మీ దేవునికిని అడ్డుగా వచ్చింది. కాబట్టి విశ్వాసయాత్రలో మనకు అడ్డు వచ్చేటువంటి పాపములు, విశ్వాసులమైన తర్వాత కూడా పాపం చేస్తామా? అవును, మనకు తెలియదు. కొన్నిసార్లు మనకు తెలియకుండానే రహస్యముగా దేవునికి కనబడేటట్లుగా పాపాలు చేస్తున్నాం, మనకు తెలియదు. అందుకని 90 కీర్తనలు ఏమంటాడు, మోషే రాస్తాడు కదా. అప్పటికి ఇంచుమించు సుమారు 20-30 సంవత్సరాల యాత్ర గడిచిపోయింది ఆయనకి ఇశ్రాయేలీలతో. అప్పుడు రాస్తున్న కీర్తన, యాత్రా కీర్తన రాస్తూ 90 కీర్తనలో నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుతుంది. కాబట్టి దేవుని కనుదృష్టికి మరుగైంది ఏది లేదు. మన హృదయంలో, మన యొక్క తలంపుల్లో, మనకు ఆలోచనలో, మన ప్రవర్తనలో, మన క్రియలో, మన నడవడికలో దేవునికి విరోధమైనవి, దేవునికి ఆయాసం కలిగించే సంగతులు ఎన్నో ఉంటుంటాయి. ఈ అడ్డులు ఏం చేస్తాయంటే విశ్వాసయాత్ర ముందుకు కొనసాగకుండా చేస్తాయి. దానిని పౌలేమన్నాడంటే సులువుగా చిక్కులు పెట్టు పాపము అన్నాడు. సులువుగా చిక్కులు పెట్టు పాపం అంటే ఎంత సులువుగా ఉంటుందంటే, మనకు తెలియకుండా, మన అనుమతి లేకుండా మనం చుట్టూరు ఇల్లు కట్టుకున్న తర్వాత ఆ డోర్లు, విండోస్ అన్నీ క్లోజ్ చేసిన తర్వాత మనకు తెలియకుండా మన మంచం కిందకి పాము వచ్చింది అనుకోండి. ఎలా వచ్చింది? దానికి ఏదో చిన్న సందు, ఏ సందు దొరికింది? మనం నీళ్ళు బయటికి వెళ్ళేటువంటి చిన్న రంధ్రం ఉంటుంది చూసారా, ఆ చిన్న రంధ్రంలో ఇంత లావు పాము, ఇంత పెద్ద పాము వచ్చేసి మంచం కింద వచ్చింది. మనకు తెలియకుండా మన పనులు మనం చేసుకున్నప్పుడు, తుడుస్తున్నప్పుడు, ఆ బెడ్షీట్ మడుతున్నప్పుడు ఏం చేస్తుంది? చక్కమని కాటేస్తుంది. సులువుగా చిక్కులు పెట్టే పాపం అంటే మనకు తెలియకుండా మన కన్ను గప్పి మనల్ని నష్టపరిచేదే సులువుగా చిక్కులు పెట్టే పాపం. చాలాసార్లు అనుకుంటాం, పాపము జోలికి వెళ్ళట్లేదు కదా, పాపం మాట్లాడట్లేదు కదా, లేదా పాప సంబంధమైన ఆలోచనలు కూడా రావట్లేదు అని మనం అనుకుంటాం. కానీ అపవాది ఏం చేస్తాడంటే వాడు సులువుగా చిక్కులు పెట్టి, ఆ అడ్డుగోడ పెట్టి విశ్వాసయాత్ర ముందు కొనసాగింపకుండా చేసి ప్రభువును ఆరాధించకుండా చేస్తాడు. దాని కొరకై ఆ పరమ ప్రభు పరలోకం విడిచిపెట్టి మన మీద ఉన్నటువంటి విరోధంగా ఉన్నటువంటి ఆ యొక్క రుణపత్రములు కొట్టివేసి మనకు అడ్డముగా ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి అనుభవాన్ని తీసివేసినటువంటి ప్రభువును మనం జ్ఞాపకం చేసుకుంటే మన పాపమునకు మరొకసారి ప్రక్షాళన జరిగేదిగా కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13, 14, 15 వచనాలు కలిపి ఉంటాయి. కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం. మరియు అపరాధం వలనను సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాతరూపకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా మనకుండే అడ్డమును తీసివేశాడు సిలువలో. ఆ ప్రభువును జ్ఞాపకం చేసుకున్నప్పుడు నా పాపము లేక నా బలహీనత, నా అవిధేయత, నా శాపము, నా మరణం అనే అడ్డు కూడా నేను తీసివేశాడు సిలువలో. కనుక ఆ ప్రభు మీద ఆధారపడి ద్వారా ఈ షూరు అనేటువంటి అనుభవంలో నుండి నేను బయటపడగలను, నాకు వచ్చేటువంటి అడ్డుగోడ నుంచి బయటకు వెళ్ళగలను. దాని కొరకు ఏం చేశాడు? దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చాడు, మన కొరకే మరణించి పాతి పెట్టబడి మృత్యుంజయుడై తిరిగి లేచాడు. మనం అదే చదువుతాం ఇక్కడ. చదవండి, నిర్గమాకాండం 15వ అధ్యాయం 22వ వచనం. సాగ చేయగా 3 దినములు నడిచిరి. ఏమిటా 3 దినాలు? చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు,
పునరుత్థానుడై తిరిగి లేచాడు. ఆ క్రీస్తు యేసు యొక్క పునరుత్థాన శక్తి ద్వారా మనకు అడ్డముగా ఉన్నటువంటి రోపత్రము కొట్టివేసి మన పాపములకు పరిహారము ఇచ్చి ఆ శూరు అరణ్యము అనే ఆ యొక్క అడ్డుగోడ నుండి అవతలకి మనం తీసుకుని వెళ్ళాడు. ఈ అడ్డుగోడ ఆ సిలువలో తీసివేశాడు. అందుకని హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనంలో మనం ఏం చదువుతాం? హెబ్రీ రాసిన పత్రిక నిత్యుడగు ఆత్మ ద్వారా, హెబ్రీ 9:14, నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము. నిర్జీవ క్రియ అంటే అడ్డుగోడ. మనకు అడ్డైన ప్రతి సందర్భము, అది శరీరమో లేకపోతే లోకమో లేక పాపమో భౌతికమైనవో ఆర్థికమైనవో ఇంకా ఏదో మనకి ఏది అడ్డు వస్తుందో ఆ శూరును తీసివేసి ఆ నిర్జీవ క్రియల నుండి మనకు విడుదల కలిగి చేసి జీవముగల దేవుని సేవించుటకు లేక ఆరాధించుటకు మన మనస్సాక్షిని శుద్ధి చేసింది. నిర్మలమైన మనస్సాక్షిని చేసింది, పవిత్రమైన మనస్సాక్షిని చేసింది. ఆ అడ్డు తొలగిపోయింది. ఆ అడ్డు తొలగడం ద్వారా ఏమైంది? ప్రత్యక్షంగా ఆ దేవుని దర్శనం మనకు దొరికింది. ఆ దేవుని కృపాసింహాసనం మీద సాగిలపడే అనుభవం మనకు దొరికింది. ఇశ్రాయేలీయులకు దేవుడు ఏర్పరిచిన ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో వారు సంపూర్ణమైన ప్రవేశము ప్రత్యక్ష గుడారంలో వారికి లేదు. వారికి దేవాలయంలో ఆ అతి పరిశుద్ధ స్థలానికి అడ్డుతెర ఉండిపోయింది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అనేటువంటి ఆ యొక్క దేవాలయపు ద్వారా నిలువుగా చీరుటి ద్వారా ఆ అడ్డు తొలగిపోయి మన పాపములకు సంపూర్ణమైన పరిహారం దొరికి, ప్రక్షాళన దొరికి, మన మనస్సాక్షి శుద్ధీకరింపబడి ఆ జీవముగల దేవుని కృపాసింహాసనం ఎదుట సాగిలిపడే అనుభవం మనకు దొరికింది. కాబట్టి మొట్టమొదటిది, ఆనాడు ఇశ్రాయేలులను శూరు మార్గంలో నడిపించిన దేవుడు వారి అడ్డులు తొలగించి, ఆటంకాలు తొలగించి వారి యాత్ర ముందు కొనసాగింపించిన చేసిన దేవుడు మనల్ని కూడా మన యాత్రకు, విశ్వాస యాత్రకు అడ్డు తొలగే ప్రతి సందర్భాన్ని తొలగించి యాత్రను ముందుకు కొనసాగింపజేస్తున్నాడు. ఆ అడ్డులన్నీ సిలువలో కొట్టివేశాడు. ఆ మనసాక్షిని శుద్ధి చేశాడు. ఆ నిర్జీవ క్రియల నుంచి మనకు విడుదల కలిగజేశాడు. మనకు నెమ్మది, సమాధానము, ఆ ప్రభువును సంపూర్ణంగా ఆరాధించే గొప్ప భాగ్యము, ఆయన పాదముల దగ్గరికి వచ్చే భాగ్యం మనకు అనుగ్రహించాడు. అందుకే ఆ ప్రభువును మనము ఆరాధించాలి, స్తుతించాలి, గణపరచాలి. ఇది మొదటిది. రెండవది, మళ్ళీ అదే వచనం చదవండి, 22వ వచనం, 23వ వచనం. నడిచిరి, అంతటా వారు మారాకు చేరిరి. చదవండి. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయి. అందువలన కాబట్టి ఇక్కడ మనం ఒక ఇశ్రాయేలీయులు కలిగిన మరొక అనుభవాన్ని మనం చూస్తూ ఉన్నాం. విశ్వాస యాత్రలో దేవుని మార్గంలో నడిచేటువంటి మనం, ఎర్ర సముద్రం నుండి బయటకు వచ్చిన మనం, రక్షింపబడిన మనకు చేదైన అనుభవాలు విశ్వాసయాత్రలు ఎదురవుతూ ఉంటాయి. రకరకాలైన సమస్యలు, చీకటి, అంధకారం, లేకపోతే బలహీనతలు, లేకపోతే లోక సంబంధమైన క్రియలు, కొన్నిసార్లు మరణమే మీదకు వచ్చినట్లుగా, కొన్నిసార్లు శాపము అనిపించవలసిన స్థితిలో మన జీవితాలు నడుస్తూ ఉంటాయి. దాన్ని ఏమన్నాడు? మారా అనుభవం, చేదైన అనుభవం. చేదైన అనుభవాలను కొన్నిసార్లు ఇముడ్చుకోలేము అన్నమాట. చేదు ఒకవేళ నాలుగు పెట్టుకున్నాం అనుకోండి, మింగడానికి ఎంత కష్టం అవుద్ది? చాలా కష్టం కదా. అంతేకాదు, చేదుగా నాలుగు తగిలితే లోన కడుపులో ఉన్నది కూడా బయటికి వామిట్ అయిపోద్ది. ఎందుకు? దాన్ని మనము తీసుకోలేము. దేవుడు మనల్ని కొన్నిసార్లు చేదైన మార్గంలో ఎందుకు నడిపిస్తాడంటే మన జీవితంలో మధురముగా మార్చడానికి ఇష్టపడుతున్నాడు. మన జీవితంలో మధురంగా మార్చాలంటే చేదైన అనుభవాలు కూడా మనం నడిపించబడాలి. ఇదొక పరీక్ష. ఇశ్రాయేలుకి దేవుడు పరీక్ష పెట్టాడు. వీళ్ళు ఈ చేదు నీళ్ళు చూసి ఏం చేస్తారు? దీన్ని తీసుకుంటారా, తీసుకోరా? మోషే శని గారు లేదా దేవుని శని గారు ఇవన్నీ జరుగుతుంటాయి కదా. వాళ్ళు ఇశ్రాయేల్ చరిత్ర అంతా అదే కదా. 40 సంవత్సరాలు కూడా అదే చరిత్ర వాళ్ళకి. ఏ ఒక్క సంవత్సరం కూడా ప్రశాంతంగా వాళ్ళు లేరు, మోషేని ప్రశాంతంగా ఉంచలే. అయితే దేవుడు మారాను మధురముగా మార్చేవాడు. ఎందుకు చేదైన అనుభవంలోకి వెళ్తామంటే మన స్వయంకృతాపరాధం కూడా ఉంటుంది. నయోమి యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు ఆమె సాక్షి చెబుతుంది, మనం ఏం చెప్పట్లే, బైబిల్ కూడా చెప్పలే. ఆవిడే చెప్తుందంటే, నేను సమృద్ధి గల దానినై ఎక్కడికి వెళ్ళిపోయింది?
సమృద్ధిగా ఉంటే మోయాబుకి వెళ్ళవలసిన పనే ఉంది. బెత్లెహేములో సమృద్ధి ఉంటే మోయాబుకి వెళ్ళవలసిన పని ఏంటి? సమృద్ధిగా వెళ్ళాలని ఎక్కడికి వెళ్ళింది? దేవుడేమో రిక్తురాలుగా చేశాడంట. దేవుడు అన్యాయం చేస్తాడు అసలు? యోబు ఏమంటాడు? దేవుడు అన్యాయము చేయట అసంభవము. అదే అధ్యాయం 12వ వచనం రాస్తాడు, దేవుడు అన్యాయం చేయట అసంభవము, రెండవది ఆయన న్యాయము తప్పడు అని రాస్తాడు. యోబు గ్రంథాలు 34వ అధ్యాయం అనుకుంటాడు. అన్యాయం చేయడు, అదే సమయంలో న్యాయం కూడా తప్పడు. కాబట్టి ఇశ్రాయేలు ఎక్కడో బలహీనులై ఉంటారు, ఎక్కడో వారి జీవితంలో దారి తప్పు ఉంటారు. వారిని మారు నడిపించాడు. ఆయన ప్రేమగల దేవుడు. ఆ మారాను మధురముగా మార్చేటువంటి గొప్ప దేవుడు, లేక ఆ చీకటిని వెలుగుగా చేసే గొప్ప దేవుడు, లేక ఆ పాపమును పవిత్రపరిచే గొప్ప దేవుడు, లేకపోతే ఆ దుర్నీతిని నీతిమంతునిగా మార్చేది గొప్ప దేవుడు. ఆ లోక సంబంధమైన క్రియలు కలిగినటువంటి ఆ వ్యక్తిని నిత్యమైన పరలోక సంబంధమైన వ్యక్తిగా మార్చగలిగిన గొప్ప శక్తిమంతుడు వారితో ఉన్నాడు. ఈనాడు మనతో ఉన్నాడు. మన మారా అనుభవాలన్నీ, మన చేదైన అనుభవాలన్నీ, మన చీకటి అనుభవాలన్నీ, మన అపవిత్రమైన అనుభవాలన్నీ కూడా ఆయన మరలా ఏం చేయగలడు? మధురముగా, పవిత్రముగా మార్చగలవాడు. అందుకని పరమగీతాల్లో ఆయన గురించి ఒక మాట రాశారు. చదవండి. పరమగీతాలు 1వ అధ్యాయం 2వ ఆయన ప్రేమను గురించి మాట్లాడుతూ 2వ వచనం. పరమగీతములు 1వ అధ్యాయం 2వ వచనం. ఆయన ప్రేమ ద్రాక్షారసము కన్నా, ఆయన ప్రేమ మధురమైన ప్రేమ. ఆ మధురాన్ని మనం ఇక వర్ణించలేము. మధురమైనటువంటి ప్రేమ. ఈ మధురమైన ప్రేమ ఏం చేస్తుందంటే చేదును ఏం చేస్తుంది? తీపిగా మార్చేస్తుంది. ఒగరుని ఏం చేస్తుంది? తీపిగా మార్చేస్తుంది. లేకపోతే ఉప్పును ఏం చేస్తుంది? తీపిగా మార్చేస్తుంది. అదేదో ఈ మధ్య ఒక ఫ్రూట్ ఒకటి వచ్చింది, దాని పేరేంటి గుర్తులేదు, కానీ ఆ ఫ్రూట్ తింటే ఇంతే ఉంటుంది. కాయ ఆరెంజ్ షేప్లో ఉంటుంది, రేకాయలా ఉంటుంది. ఆ కాయ తింటేనంట, తిన్న తర్వాత ఒక 3-4 గంటలు తిన్నా కానీ తీయగానే ఉంటుందంట. ఒక రకమైన ఫ్రూట్ వచ్చింది. ఒక 2-3 గంటలు అయితే ఒక 6 గంటలు చేది తిన్నా, విషం తిన్నా తీయగానే ఉంటుందంట. అంటే ఎందుకు చెప్తానంటే మన దేవుడు దేనినైనా ఏం చేయగలడు? మధురముగా మార్చాడు. మన జీవితాలను మధురంగా మార్చాడు. మన శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చాడు. మన చీకటిని వెలుగుగా చేశాడు. మన అపవిత్రతను పవిత్రపరిచాడు. అటువంటి గొప్ప దేవుడు ఏం చేశాడంట? ఇశ్రాయేలు యొక్క అనుభవంలో మారాను మధురముగా చేశాడు. దాని కొరకు ఏం చేశాడు? తనకు తానే ఆ సిలువలో బలేగముగా చేయబడ్డాడు. ఆకాశమునకు భూమికి ఆ నిలువుకైకు అడ్డుకైకు వేలాడి తన పవిత్రమైన రక్తాన్ని గార్చాడు. అదే చేస్తాడు. అక్కడ 25వ వచనంలో అదే మనం చదువుతాం. ఒక చెట్టు చూపెను, ఆ చెట్టు వేసిన తర్వాత నీళ్లు మధురమైన. ఏమిటా చెట్టు అంటే మన కొరకే మోడుగా చేయబడినటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువే. ఆ ఎండిపోయినటువంటి, అందుకని మనం యెషయా గ్రంథంలో చదువుతాం, ఆ యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును. కాబట్టి కనబడకుండా ఆంతర్యంగా ఉన్నటువంటి ఆ యొక్క చిగురు ఆ మొద్దు వలె ఆ నీళ్ళలో పడు ద్వారా ఏమైపోయింది? ఆ నీళ్లు మధురంగా మార్చింది. కాబట్టి ఇశ్రాయేలు యొక్క జీవితాలను మధురంగా మార్చిన దేవుడు నా జీవితాలను కూడా మధురముగా మార్చాడు. చేదైన అనుభవాలు, చీకటి అనుభవాలు, మానకర అనుభవాలు, పాప సంబంధం, లోక సంబంధం మనల్ని నిలబడి చేస్తున్నప్పుడు నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము 9వ వచనం, 10వ వచనం. జనులందరూ ధర్మశాస్త్రపు గ్రంథపు మాటలు విని ఏడవ మొదలు పెట్టగా నెహెమ్యాయును యాజకుడును శాస్త్రియకు ఎజ్రాయును మీరు దుఃఖపడవద్దు, ఏడవద్దు, ఈ దినము మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠితమైన దినమని జనులతో చెప్పిరి. ఆ మాట చూడండి. పదండి, క్రొవ్విన మాంసమును భక్షించుడి, మధురమైన దానిని. కాబట్టి దేవుడు మన దుఃఖమును సంతోషముగా, మన నిరాశను ఆనందముగా చేయగలవాడు. మన చీకటిని వెలుగుగా చేసే గొప్ప దేవుడు. శాపమును ఆశీర్వాదకరంగా మార్చేవాడు.
అందుకని బిలాము వచ్చి శపిస్తే దేవుడు ఏం చేశాడంట, ఆ శాపమును ఇశ్రాయేలుకు ఆశీర్వాదకరంగా మార్చాడు. కాబట్టి మారా అనుభవం మనకేం జ్ఞాపకం చేస్తుందంటే, చేదైన మార్గంలో వెళుతున్న మనలను, బలహీనమైనటువంటి చీకటైనటువంటి శాపమనే మార్గంలో వెళ్తున్న మనలను మన జీవితాల్లో మార్చి మధురముగా చేశాడు. ఎలా మధురంగా చేశాడంటే, యేసు ప్రభు మధురమైన వాడు మనలను తీసుకుని వచ్చి ఆ మధురమైన మొక్కకు అంటుకట్టాడు. రోమాపత్రిక 11వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక, క్రీస్తు యేసుకు అంటు కట్టబడిన వారముగా చేశాడు. 11వ అధ్యాయం అండి, 17వ వచనం. రోమపత్రిక 11:17. విరిచివేయబడి అడవి ఒలీవ కొమ్మవై ఉన్న నీవు వేటి మధ్యన, ఇశ్రాయేలు మధ్యన, లేక క్రీస్తు అనేటువంటి మొక్కకు, ఆ మధురమైనటువంటి మొక్కకు, ఒలివ మొక్కకు అంటు కట్టబడిన వారమే. ఆయన నిజమైన ఒలివగా ఉండి ఆ అడవి ఒలివ మొక్కమైన మనల్ని తీసుకుని వచ్చి ఆ క్రీస్తు అనేటువంటి ఆ యొక్క ఆత్మ సంబంధమైన అంటు కట్టుట ద్వారా ఈ అడవి ఒలివ మొక్క ఏమైపోయింది, మధురముగా మార్చు. ఈ చేదు పోయింది, ఈ యొక్క దుఃఖం పోయింది, ఈ నిరాశ పోయింది, ఈ యొక్క బలహీనత పోయింది, ఈ చీకటి పోయింది. ఆనందము, సంతోషము, నెమ్మది, గొప్ప ఆదరణ, ధైర్యము కలిగింది. కాబట్టి రెండవది, ఎందుకు ప్రభువును మనం ఆరాధించాలంటే, చేదైన మన జీవితాలను మధురముగా మార్చాడు. ఈ విశ్వాస యాత్రలో, ఈ అరణ్య మార్గంలో మన జీవితాలను మధురంగా మార్చాడు, ఆరాధికులుగా చేశాడు. అందుకే ఆ ప్రభువును మనము స్తుతించాలి, ఆరాధించాలి, గణపరచాలి. రెండవది. మూడవది చూద్దాం, 26వ వచనం. నిర్మాకాండము 15వ అధ్యాయం 26. చదువునక్క. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన కట్టలన్నీ అనుసరించిన ఎడల ఏదియూ మీకు రానేను. ఇక్కడ రెండు సంగతులు మనకు కనబడుతున్నాయి. ఐగుప్తులు కలిగేసిన ఏ రోగం మీకు రాదంటున్నాడు, మళ్ళీ పక్కనేమో నిన్ను స్వస్థపరుస్తాను. రోగం లేకుండా స్వస్థ ఎలాగా? స్వస్థత ఎవరికి కావాలి? రోగం గలవాడికి స్వస్థత కావాలి కదా. మరి అక్కడేమో ఐగుప్తులు కలిగేసిన ఏ రోగం నీకు రాని అంటున్నాడు. కాబట్టి ఇశ్రాయేలుకు ఒక హెచ్చరిక చేస్తున్నాడు, నీవు నా మాట శ్రద్ధగా వినాలి, న్యాయమైంది చేయాలి, ఆజ్ఞలకు విధేయత చూపించాలి, కట్టడలను అనుసరించాలి. 4 కండిషన్లు పెట్టాడు అక్కడ. ఈ 4 జరిగితే నీకు జబ్బు రాదు. వచ్చిందంటే ఎక్కడో తప్పిపోయావు, నీ మాటలోనో, ప్రవర్తనలోనో, క్రియలోనో ఎక్కడో తప్పిపోయావు. కాబట్టి నీకు ఏదో వ్యాధి బాధ వస్తుంది. ఈ వ్యాధి బాధ వచ్చినా ఏం చేస్తాను? స్వస్థపరిచేది మళ్ళా నేనే. కాబట్టి మూడవది, ఎందుకు ప్రభువును మనం ఆరాధించాలంటే, మనను స్వస్థపరిచే దేవుడు. భౌతిక సంబంధమైన స్వస్థత కాదు. భౌతికమైన స్వస్థత అయితే తలపోటు వచ్చిందనుకోండి, తల డాక్టర్కి వెళ్ళాలి. కాళ్ళు నొప్పులు అనుకో కాళ్ళు డాక్టర్కి, రకరకాల డాక్టర్లు కదా. చెవుకు ఒకటి పని చేసుకున్నారు డాక్టర్లు. ఇదివరకు అన్నింటికి ఒకటే. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇలా పట్టుకునేవాడు, నాడి పట్టుకునేవాడు, ఏ జబ్బో చెప్పేసాడు. మా చిన్నప్పుడు మా కళ్ళ డాక్టర్ గారిని ఒక ఆయన ఉండేవాడు, పాపం ఆయన ఆర్ఎంపీ డాక్టరే. వెళ్తే పాష గారు అబ్బాయి అని ఇలా పట్టుకునేవాడు. ఇంకేం మాట్లాడేవాడు కాదు. రెక్యులర్ మెటాసిన్ 2 ట్యాబ్లెట్ రాసేవాడు. ఆయన ఇప్పుడు గుర్తుంది. ఆయన తణుకే అయింది. ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకుని అటు వచ్చేసాడు. సరే, వేరే సంగతి కానీ అది ఇలా చూసుకొని 2 ట్యాబ్లెట్ రాసేవాడు. 3 రోజులు అన్నం తినొద్దని వాడు. దెబ్బకు మటాష్. జ్వరం ఆయనకి ఏ జబ్బు అయినా, ఇప్పుడు జ్వరం వస్తే ఒక డాక్టరు, తలపోటు అయితే ఒక డాక్టరు, కళ్ళు అయితే ఇంకో డాక్టరు, నాలుగైతే ఒక డాక్టరు, ముక్కు అయితే ఒక డాక్టరు, చెవి పనిచేసుకున్నారు. డాక్టర్లు అందరూ ఒకటొకటి పనిచేసుకున్నారు. సర్వరోగ వైద్యుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన దగ్గరికి వస్తే చాలు, దేనికైనా స్వస్థత దొరుకుతుంది. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది పాపపు స్వస్థత మనకు దొరుకుతుంది. అది మనకు దొరికింది. ఇశ్రాయేలుకి ఒకవేళ శరీర బలహీనతలో స్వస్థత దొరికిందేమో, మనకు అన్నిటికంటే ప్రాముఖ్యమైనది పాపపు విడుదల. ఎందుకంటే మన పాపములు మనల్ని ఏం చేసినాయి అంటే వ్యాధిగ్రస్తులుగా చేసేసి. చదవండి, ఒక వచనం చదవండి. 38వ కీర్తన. 38వ కీర్తన
4-5 వచనాలు. మూడు కూడా చదవండి. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయిన, నా పాపం బట్టి ఎముకల్లో స్వస్థత లేదు. పొర్లిపోతున్నాయండి దోషాలన్నీ. ఆ పాపాలన్నీ మోయలేని బరువులే మోపబడ్డాయి. మూర్ఖత వల్ల కలిగిన నా గాయములు దుర్వాసన కలిగి స్రవించున్నాయి. వీటిని స్వస్థపరిచే దేవుడు. భౌతికమైన శరీర సంబంధమైన స్వస్థత చేయడం అది చేస్తాడు, అది వేరే మార్గంలో చేస్తాడు. ఇది ఆయన రక్తము ద్వారా చేశాడు. యేసుక్రీస్తు రక్తము ద్వారా మనకు స్వస్థత కలిగింది. యేసుక్రీస్తు రక్తం ద్వారా పాపమున క్షమాపణ దొరికింది. యేసుక్రీస్తు రక్తము బీపీ షుగర్ తగ్గించదు. యేసుక్రీస్తు రక్తము పాప నివారణ చేస్తుంది. ఎందుకు చెప్పారంటే, మీరు అక్కడక్కడికి వెళ్తుంటారే, హెబ్రోను పరిచర్కి లేదా పరిచర్కి అంటే ఆ సంఘాలకు ఎప్పుడన్నా సిటీలకు వెళ్ళినప్పుడు వెళ్తూ ఉంటారు కదా, వెళ్తూ ఉంటారా? కొంతమంది వెళ్తుంటారు. పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వెళ్తుంటారు. హెబ్రోన్కు లేక బ్రాంచ్లకు వెళ్తుంటారు. వెళ్ళినప్పుడు బల్ల దగ్గర ప్రార్థన చేస్తుంటారు పెద్ద పెద్ద భక్తులు. ఇంత పుస్తకం కూడా తెచ్చేస్తాడన్నమాట ఆయన. పెద్ద పాస్టర్ గారు సంఘ పెద్ద కూడా ఉంటాడు అక్కడ. ఇంత పుస్తకం తెచ్చేసి చదివేస్తుంటాడు. వాళ్ళకి యేసు రక్తం ద్వారా వాళ్ళకి స్వస్థపరచు, యేసు రక్తం ద్వారా వాళ్ళకి కడుపు నొప్పి తగ్గించు, యేసు రక్తం ద్వారా గుండె జబ్బు తగ్గించు. యేసు రక్తము గుండె జబ్బు, కిడ్నీ జబ్బు, కడుపు నొప్పి తగ్గించదు. యేసు రక్తము పాపపు జబ్బు మాత్రమే తగ్గిస్తుంది. ఇది ఎరగాలి మనం. అర్థమైందండి? కాబట్టి బల్ల దగ్గర అటువంటి ప్రార్థన చేయకూడదు. నాకు తెలిసిన నాలెడ్జ్ చెప్తున్నాను, మీరు కూడా ఆలోచించిన దాని గురించి మీకు అర్థమవుతుంది. యేసు రక్తము ఒక వ్యక్తిని మార్పును తీసుకొస్తుంది, జీవితాన్ని మారుస్తుంది, ఆత్మీయమైన స్వస్థతను ఇస్తుంది. యేసు రక్తం ఎందుకు ఉపయోగించాడు? ప్రతి పాపుని పవిత్రులుగా. అందుకే యేసు రక్తం జబ్బులు తగ్గించడానికి కాదు. కాబట్టి యేసు రక్తము ద్వారా మనకు పాప విముక్తి కలిగింది. శరీర సంబంధమైనటువంటి రోగం కాదు. శరీర సంబంధమైన రోగము యేసు రక్తము ద్వారా హీల్ అవ్వదు, స్వస్థపరచబడదు. యేసు రక్తము పాప రోగాన్ని స్వస్థపరుస్తుంది. శరీర సంబంధమైన రోగం అయితే ఏం కావాలి? అంజూరపు ముద్దో. దేవుడు చెప్పాడు కదా ఇస్కియాతో, అంజూరపు ఆకులు శుభ్రంగా నలగొట్టి రాసుకో తగ్గిపోద్ది అన్నాడు. అలాగే దేవుడు ఏదో ఇచ్చాడు. హబక్కు కూడా అదే రాశాడు. కాబట్టి భౌతికమైన స్వస్థత కాదు, ఆత్మ సంబంధమైన స్వస్థత మనకి ఇచ్చాడు. మన కళ్ళు ఏమైపోయినాయి? మనోనేత్రము గుడ్డితనంతో మన యొక్క చూపు ఏమైపోయింది? మనోనేత్రములు గుడ్డితనము కలిగి జీవితం అంతా కూడా అంధకారమయమైపోయింది. అందుకనే యోహాను సువార్త 9వ అధ్యాయంలో చెప్తాడు, చూచుచున్నామనే గుడ్డివారం అంట మనం. దానికి స్వస్థత ఇచ్చాడు. అందుకని పాట పాడు, నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి. ఎందుకు పాడతాం? అంతరంగంలో జరిగింది, భౌతికమైన స్వస్థత కాదు. దేవుడు ఇచ్చేటువంటి స్వస్థత శరీర సంబంధమైనది కాదు, ఆత్మకు రోగం పట్టింది, పాప రోగం, దాన్ని హీల్ చేశాడు. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. దాని కొరకు యేసు ప్రభు రక్తం కాచాడు. 53వ అధ్యాయం యెషయా గ్రంథంలో మనం చదువుతాం. ఆయన రక్తము ద్వారా మనకు ఏం కలిగింది? ఆయన రక్తము కాచుడు ద్వారా మనకు స్వస్థత దొరికింది. మూడవది నా పాయింట్ ఏంటంటే, దేవుడు మన పాప రోగం నుండి మనకు విడుదల కలుగ చేశాడు. ఈ విశ్వాస యాత్రలో నడిచేటువంటి మనకు ఎదురయ్యేటువంటి ఆ రకాలైనటువంటి పాప సంబంధమైన రోగాలు మనల్ని నిలబడి చేస్తుంటాయి. కంటికో, పౌలు గారికి కంటికి వచ్చిన జబ్బు ఏం చేశాడు? పొరలో తీసివేశాడు. తిమోతికి కడుపుకు వచ్చింది జబ్బు ఏం చేశాడు? దాన్ని కూడా స్వస్థం. కాబట్టి ఇలాగ మనం చూస్తుంటే ఆత్మ సంబంధమైనటువంటి లేక దేవునికి విరోధమైనటువంటి పాపం మనలో ఉంటే దానిని ఆయన స్వస్థపరుస్తాడు. మళ్ళీ చెప్తున్నాను, శరీరాన్ని స్వస్థపరచడా అది వేరే, ఆ పాయింట్ వేరే, దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవట్లేదు. శరీర సంబంధమైన స్వస్థత కూడా ఆయన వచ్చి ఆయన ముట్టి ఆ గుడ్డివాడి కళ్ళకు ఉమ్ము రాసి బురద పోయవలసిన పని ఏంటి? ఇంకో 6 నెలలు పోతే ఏసు రక్తం కారుతానయా, నీ గుడ్డిదనం పోద్దని చెప్పొచ్చుగా. కాబట్టి శరీర సంబంధమైన స్వస్థత వేరు, ఆయన నామంలో స్వస్థ ఉంది, అది వేరే సంగతి. అయితే దేవుడు ఏం చేశాడంటే, మన 38వ అధ్యాయం
మనకు కలిగిన దుర్వాసన, మనకు కలిగిన గాయములు, మన ఎముకలలో బాధ, మనకు ఉండేటువంటి ఈ పాపరోగం నుండి మనకు విడుదల కలిగి చేశాడు. ఇశ్రాయేలుకి ఆ వాగ్దానం చేశాడు. ఒక వచనం చదవండి. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 17వ అధ్యాయము 13వ వచనం నుండి చదువుదాం. నా ఎడల ద్రోహం చేయవారు యెహోవాను జీవజలముల ఓటను విసర్జించి ఉన్నారు కనుక వారు ఇసుక మీద పేరు రాయబడిన వారిగా ఉందరు. యెహోవా నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందును, నన్ను రక్షించుము, నేను రక్షణ పొందుదును, నిన్ను స్తోత్రించుటకు నీవే. అదండి ఆ రక్షణ, ఆ స్వస్థత, ఆ పాపరోగము తీసేశాడు, మనకు రక్షణ ఇచ్చాడు, మన జీవితంలో సంతోషాన్ని కలుగజేశాడు. అటువంటి గొప్ప దేవుణ్ణి మనం ఆరాధించాలి, స్తుతించాలి. ఇర్మీయా గ్రంథం 33:6లో కూడా అదే అంటాడు. నేను దానికి స్వస్థతను, ఆరోగ్యమును మరలా రప్పిస్తాను అని ఏం చెప్పాడు పక్కన? స్వస్థత, ఆరోగ్యం అంటే అర్థం చెప్పాడు దాని పక్కనే. చదవండి, 6 వచనం చదవండి. ఇర్మీయా గ్రంథం 33:6. ఆరోగ్యము, స్వస్థత అంటే పక్కన అర్థం చెప్తున్నాడు. ఖండించినాక వారిని స్వస్థపరచుదును. అదండి ఆరోగ్యము, స్వస్థత అంటే అది. సత్య సమాధానములు దేవుడు సత్య సమాధానం ఇచ్చాడు. ఈ పాపరోగం తీసివేశాడు. ఆనాడు ఇశ్రాయేలుకు వాగ్దానం చేశాడు. వారి 40 సంవత్సరాలు అరణ్య యాత్రలో వారిని అలాగే కాపాడుతూ వచ్చాడు. ఈ లోకమైన అరణ్యంలో మనల్ని కూడా ఈ పాపరోగం నుండి, ఈ మూర్ఖత వలన, ఇంకా మన యెషయా మొదలైజలు చదువుకోలే, అరికాలు మొదలుకున్న అన్నిటి వరకు స్వస్థత లేదు, గాయాలు, పచ్చిపుళ్ళు, కట్టబల్లే, పెండబల్లే అని చెప్తూ ఉంటాడు. వీటన్నిటికీ కూడా ఆ క్రీస్తు రక్తము ద్వారా విడుదల దొరికింది, సమాధానం దొరికింది, సత్య మార్గంలోనికి మనం వచ్చాం. అందుని బట్టి ఆ ప్రభువును మనము ఆరాధించాలి, స్తుతించాలి. షూరు అనే అడ్డుగోడను తీసివేశాడు, మన మార్గాన్ని సరళపరిచాడు. మారా అనే చేదైన అనుభవాలు తీసివేశాడు, మన జీవితాలను మధురంగా మార్చాడు. మూడవది ఆ అద్భుతమైనటువంటి పాప నివారణ కలుగు చేశాడు. ఈ సత్య సమాధానము మనకు సమృద్ధిగా బయలుపరిచాడు. చివరికి మనల్ని ఎక్కడ తీసుకుని వెళ్తున్నాడు? చదవండి. 4వదిగా 27వ వచనం. తరువాత వారు ఎలీముకు వచ్చిరి. అక్కడ 12 నీటి బొగ్గలు ఉండెను, 70 ఈత చెట్లు ఉండెను. వారు అక్కడనే ఆ నీళ్ళ యొద్ద ఎక్కడ తీసుకొచ్చాడు? ఎలీము అంటే అర్థం ఏంటంటే సంతోషకరమైన. లోకము నుండి, పాపము నుండి, అపవిత్రత నుండి సంతోషకరమైన మార్గంలోనికి, అనగా దేవుని ఇంటిలోనికి మనను తీసుకుని వచ్చాడు. దేవుని ఇంట్లో ఏముంటాయి? సంతోషము, సమాధానము, సమృద్ధి, నెమ్మది, జీవపు ఓట, ఆనంద ప్రవాహము. ఆ సంతోషకరమైన అనుభవాలను మనం తీసుకుని వచ్చాడు. ఒక చదవండి, యోవేలు గ్రంథం. లోకంలో ఉన్నంతకాలం మన జీవితం ఎలా ఉంది? యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం. యోవేలు 1:12. ద్రాక్ష చెట్లు చెడిపోయాను, అన్నీ కూడా వాడిపోయినాయి అంట. ఏమి లేదంట అండి, లోకంలో ఉన్నంతకాలం సంతోషం లేదు. లోకంలో అన్నీ ఉన్నాయి, ఇల్లు, వాకిలి, వస్తువు, వాహనం, కుటుంబాలు, ఇంటి పేరు, లేకపోతే లోకంలో ఘనత, ఉద్యోగము, వ్యాపారం అన్నీ ఉన్నాయి. లోకంలో ఏమి లేదు, సంతోషం లేదు. నిజమైన సంతోషం ఎక్కడుంది? యేసుక్రీస్తులోనే. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆ నిజమైన సంతోషం. రోజు వాడికి ఉన్నాడండి, దేవాలయం బయట ఉన్నాడు, వాడికి ఏమి లేదు, సంతోషం లేదు. సాయంత్రం అయినప్పటికీ 1000 రూపాయలు వస్తున్నాయి, బాగానే సంపాదిస్తున్నాడు. ఇంకా ఎవరైనా తెల్లబట్టలు వేసుకుంటే డబ్బులు ఎక్కువ ఇస్తున్నాడు, వాళ్ళతో ఆశతో చూస్తున్నాడు. తీరా వాళ్ళు వచ్చేసి నజరేయుడైన యేసునామములో లేచి నడువు అంటున్నారు. వీడు నడవడం కాదు, లేచి నడిచి గంతులు వేస్తూ సంతోషంతో దేవాలయకి వెళ్ళిపోయాడు. దేవుని మందిరంలో ఏముంది? సంతోషం. ఎలీములో ఏముంటుంది? సంతోషం. అక్కడ 70 ఈత చెట్లు ఉన్నాయంటే అక్కడ సంతోషం. నీటి బొగ్గులు ఉన్నాయంటే అక్కడ సంతోషం. జీవాహారం ఉంది, అక్కడ జీవపానం ఉంది. అక్కడికి మనల్ని నడిపించాడు. ఆ ఎలీము యొక్క అనుభవాలను మనం తీసుకుని వచ్చాడు. దేవుని మందిరంలో నాటబడిన అనుభవాలను మనం తీసుకుని వచ్చాడు.
అడవి ఒలివ లేక అడవిలో పుట్టేటువంటి ఆ ద్రాక్ష చెట్టును 89వ కీర్తనలో 80వ కీర్తనలో 80 వచ్చాయి. 8వ వచనం 80వ కీర్తన 8వ వచనం. నీవు ఐగుప్తులోని ఒక ద్రాక్ష వల్లిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దాన్ని నాటితివి, దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి, దాని వేరు లోతుగా పారి ఎక్కడ తీసుకొచ్చాడు? దేవుని మందిరంలోనికి. ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీయులను ఆ యొక్క అరణ్యమాలను నడిపిస్తూ ఆ యొక్క సినాయి పర్వతాన్ని తీసుకుని వెళ్తున్నాడు, ఎలీము యొక్క అనుభవం తీసుకుని వెళ్తున్నాడు. నేను ఆ జీవితంలో లోకలంతా దుఃఖమే, నిరాశే, సంతోషం లేదు, నెమ్మది లేదు, శాంతి లేదు. ఆయన లోకమునకు వచ్చి పిలిచాడు, ప్రయాసపడి భారం మోసుకొచ్చిన సమస్యలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి, నెమ్మది, సంతోషం, సమాధానం ఇస్తా. లోకం ఇచ్చే సంతోషం కాదు, నా సంతోషం వేరే, నా శాంతి వేరే, నా సమాధానం వేరే. అటువంటి శ్రేష్టమైన సంతోషకరమైన అనుభవం దేవుడు మనల్ని నడిపించాడు. అందుకే ఆ ప్రభువును మనము ఆరాధించాలి, స్తుతించాలి. ఎక్కడ తీసుకొచ్చాడు? ఎలీము యొక్క సంతోషకరమైన అనుభవానికి మనను తీసుకు. ఇక్కడ మాత్రమే కాదు, ఇక్కడి నుండి ఈ సంతోషము నుండి అత్యధికమైన సంతోషాలకు మనం నడిపించబోతున్నాడు. జీవ జలముల బొగ్గ దగ్గరకు నడిపించబోతున్నాడు. ప్రకటన గ్రంథం 7:17 అండి. ఏలైనగా సింహాసనమందుండు గొర్రెపిల్ల వారికి కాపురి అయి జీవజలముల బొగ్గల యొద్దకు వారిని నడిపించును, దేవుడే వారి కళ్ళను ప్రతి భాష విందుబూ తెరిచిపోయాడు. లోకంలో దుఃఖము, నిరాశ, ఏ విధంగా సంతోషం లేదు. ప్రభువులో, క్రీస్తులో ఆ సంతోషం మనకు దొరికింది. పౌలు అంటున్నాడు, ఇది చెప్పనా శక్యమో మహిమాయుక్తమైన సంతోషం అంటున్నాడు. అత్యానందభరితులై ఆ ప్రభువును చూడగానే వారు ఏమైపోయారు? అత్యానందభరితులై. లోకంలో గొప్ప జ్ఞానులండి వాళ్ళు, కానీ వాళ్ళకి ఆనందం లేదు, సంతోషం లేదు. ఆ ప్రభువును చూడగానే, ఆ శిశువును చూడగానే ఏమైపోయారు? అత్యానందభరితులై. ఆ వెలుగును చూడగానే ఏమైపోయింది? వారి జీవితంలో సంతోషము కలిగింది. అందుకని మనం 3వ పాట పాడుకున్నాం. ఆ నీతి సూర్యుడు ఉదయించగానే ఆ మహిమా తేజస్సు కలిగిన మందిరంలో ఆ తేజస్సును మనం అనిపించడానికి అర్హులుగా చేయబడ్డాం. ఆ వెలుగు ఏం చేసిందంటే మన జీవితాలను మార్చింది, చీకటిని పారద్రోలింది, పవిత్రపరిచింది, పరిశుద్ధపరిచింది, సంతోషమాలను నడిపించింది. కాబట్టి ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్నంతకాలం బానిసలే. ఎర్ర సముద్రం అవతల ఉన్నంతకాలం వారికి నిరాశతో జీవించారు. ఎర్ర సముద్రం పాయలు చేశాడు, బయటకు వచ్చాడు, దేవుని స్తుతిస్తున్నాడు. వేల్పులలో నీ వంటివాడు ఎవడు? నువ్వు అద్భుతాలు చేసేవాడు. మేము ఏదో అనుకున్నాం, ఐగుప్తుల నుంచి బయట తీసుకొస్తుంటే ఏదో అనుకున్నాం, కానీ మేము అనుకున్న దానికి భిన్నముగా నువ్వు అద్భుతాలు చేస్తున్నావయ్యా. ఏదో ఎక్కడికో ఊర్లో తీసుకెళ్ళి మహం కాపురం పెట్టేస్తే అది వేరే సంగతి. లేక అక్కడికి వెళ్ళి ఏదైనా బలర్పణ అర్పించారనుకున్న ఇశ్రాయేలు, అది వేరే సంగతి. దేవుడు ఏంగా ఆ సముద్రాన్ని పాయలు చేస్తాడే, సముద్రంలో 6 నెలలు వేస్తాడే, సముద్రమును గోడలుగా అటు ఇటు గోడలు కట్టేశాడే, అద్భుతం చేశాడు. నీ నా జీవితంలో నీకు నాకు విడుదల కలుగుట కొరకే దేవుడు వేసినట్టు నాకు శ్రేష్టమైన మార్గమే ఆ నూతనమైన మార్గం, సిలువ మార్గం. హెబ్రీ పత్రిక ఆ వచనం చదవండి, 600కి వెళ్ళిపోదాం. 10వ అధ్యాయము 19వ వచనం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా అది నూతనమైన మార్గము, ఐగుప్తులో ఉన్న మార్గం లాంటి మార్గము కాదు అది నూతనమైన మార్గము. రెండవది, ఆ మార్గంలో ఏముంది? మరణము లేదు. లోకములో ఉండే మార్గంలో మరణం ఉంది, దేవుని మార్గంలో జీవం ఉంది. జీవము కలిగిన మార్గము చదవండి. ఆయన ఆ యొక్క నూతనమైన జీవము కలిగిన మార్గం మనకు ఎలా దొరికిందంటే ఆ శరీరము చీల్చబడు ద్వారా, ఆ క్రీస్తు అనే బండ చీల్చబడు ద్వారా, ఆయన రక్తం మన కొరకే దారదారులుగా చిందించడం ద్వారా మనకు ఆ మార్గం ఏర్పాటు చేశాడు. ఆ మార్గమే ఎలీము అనేటువంటి ఆ నిత్య జీవం. కాబట్టి 4 విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. షూరు గోడ పడగొట్టాడు. రెండవది, చేదును మధురంగా మార్చాడు. మూడవది, ఆత్మీయమైన స్వస్థతనిచ్చి సత్య సమాధానములు మనకు అనుగ్రహింపజేశాడు. 4వది, ఎలీము లేక సంతోషకరమైనటువంటి అనుభవం మనం తీసుకుని వచ్చాడు. వీటిని బట్టి ఆనాడు ఇశ్రాయేలు ఏ రీతిగా ఆరాధించారో అలాగే ఆ ప్రభువును ఆత్మతో సత్యముతో
యథార్థ హృదయంతో నిండైన కృతజ్ఞత కలిగి స్తుతించి ఆరాధించి గణపరిచే వారంగా ఉందాం. ఒక శరణం పాడుకుందాం. ఇందా పాడిన పాటలోనే వేల్పుల్ల